వదిలేస్తే నా తేజ నాకు దక్కడు. నాకు అస్సలు మీ పెళ్లి అయినట్టు తెలియదు. తెలిస్తే తేజాని ప్రేమించేదాన్ని కాదు. ప్లీజ్ నన్ను వదిలే. నో, నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నువ్వు ఎంతగా వాడిని అట్రాక్ట్ చేయకపోతే నేను చనిపోయిన 15 రోజుల్లోనే నీ ఒళ్ళో పడతాడు. నీ ప్రేమతో వాడిని చాలా మార్చేస్తావు. నన్ను చూస్తేనే వణికిపోయేవాడు. నువ్వు కలిసాక నన్ను కాల్చడానికి సిద్ధమయ్యాడు. కావాలంటే వాడిని ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. మీ పెళ్లి గురించి నిజం చెప్పలేదు నాకు, అందుకే వాడంటే ఇష్టం లేదు నాకు. ఇట్స్ టూ లేట్ డార్లింగ్. నువ్వు బ్రతుకుంటే వాడు నాతో స్వర్గానికి కూడా రాడు. నువ్వు కాదంటే కూడా వాడు నీ వెనకాలే వస్తాడు. నాకు దక్కని తేజ ఎవరికి దక్కినా నేను ఒప్పుకోను. శృతి, తను వదిలే, లేదంటే. చూసావా, నా హెడ్ బ్లాస్ట్ చేయడానికి నా హస్బెండ్ ఏం మాత్రం హెసిటేట్ చేయట్లేదు. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా తెలుసుకున్నావా? మీ ఫ్యామిలీ గొడవలో నన్ను ఎంత క్లవుతున్నారు. శృతి, తను వదిలే. లాస్ట్ టైం ఐమ్ రిక్వెస్టింగ్ యూ. కాల్స్తావా? కాల్చు. నీ ప్రేమ కోసం నేను వెనక్కి తిరిగి వస్తే నువ్వు బుల్లెట్ గిఫ్ట్గా ఇస్తావా? కాల్చు. ఏంటి నీ ప్రేమ? నీకెప్పుడు నా మీద ప్రేమ లేదు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు. నా ఫ్యామిలీ కోసం తన మీద ప్రేమను చంపుకొని నీతో పెళ్లి కొప్పుకున్నా. అసలు పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను ఒక్కరోజైనా నన్ను మనిషిలా చూసారే? నువ్వు చనిపోయాక తనతో నిజం చెప్పి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. నీ నుండి ఎలా తప్పించుకోవాలని టెన్షన్లో తనతో అసలు విషయం చెప్పలేకపోయాను. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి నీ అహంకారంతో నన్ను దక్కించుకోవాలని చూసావు తప్ప ప్రేమతో కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు దక్కనది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, అంతే. నీకు దక్కని నన్ను తనకు దక్కకుండా చేస్తున్నావు. అసలు ప్రేమంటే ఇదేనా? ప్రేమించిన వాళ్ళు ఇలానే చేస్తారా? ప్రేమంటే తనది. మధ్యలో సడన్గా తనకు నేను కనిపించకుండా పోయాను. అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది. తనెప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుందే తప్ప నీలా హింసించాలనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, అవును, నేను తన్నే ప్రేమిస్తున్నాను, తన్నే ప్రేమిస్తాను. ఎన్ని జన్మలైనా నా మనసులో తనే ఉంటుంది.